అసలు ఆర్సీబీ విన్ అయింది భయ్యా. టాప్ 2 లోకి వెళ్ళిపోయింది. టాప్ 2 లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ అయితే ఆడబోతుంది. అసలు ఆర్సీబీ అసలు నిజంగా ఈ ఆనందం నాకు నిజంగా మాటలు అయితే రావట్లేదు భయ్యా. ఎందుకని అంటే ఒక ఆర్సీబీ ఫ్యాన్ గా ఈ 17 ఇయర్స్ వాళ్ళు పడ్డ కష్టము, వాళ్ళు పడ్డ అవమానము, ఆర్సీబీ వాళ్ళు ఎంతైతే అవమానించబడ్డారు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇంకా దానికి ముంచి. ఎందుకనంటే మేము ప్లే ఆఫ్ వరకు వచ్చి ప్లే ఆఫ్ లో ఓడిపోయినప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా. ఎవడెవడో నిజంగా చెప్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే మీకు నిద్ర లేదు నిజంగా. నైట్ ఆర్సీబీ హేటర్స్ మీకు కూడా నిద్ర లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎట్లయితే ఎంజాయ్ చేశారో ఆర్సీబీ హేటర్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్ ను చూసి వాళ్ళు ఏడ్చుకుంటా కూర్చోతున్నారు తెలిసి. ఆర్సీబీ హేటర్స్ ఒక్కటే చెప్తున్నా, మీరు ఆర్సీబీకి హేట్ చేసే బదులు ఆర్సీబీ 17 ఇయర్స్ నుంచి పడ్డ కష్టాన్ని ఒక్కసారి పాజిటివ్ తో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆర్సీబీ ఫ్యాన్స్ కున్న ఆ లాయల్టీ ఏందో, ఆర్సీబీ ఫ్యాన్స్ కున్న ఆ ఎమోషన్స్ ఏందో ఒక్కసారి అర్థమవుతుంది. నిజంగా మనం టాపిక్ గురించి మాట్లాడితే మాత్రం ఆర్సీబీ అయితే టాప్ 2 లోకి వెళ్ళింది భయ్య. దానిలో బెస్ట్ నాకు లైఫ్ టైం నాకు ఆడింది ఎవరు? జితేష్ శర్మ. అసలు ఏం నాకు నిజంగా నాకు అర్థం కాదు కానీ సెల్యూట్ భయ్య నీకైతే. నువ్వైతే మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ కి నిజంగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో నిజంగా అయితే ఆనందాన్ని నింపేసినాం భయ్య. జితేష్ శర్మ నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకైతే. ఈ టాపిక్ గురించి మనం చాలా మాడుకోవాలి భయ్య. ఎందుకనంటే ఆర్సీబీ టాప్ 2 లోకి వెళ్ళిపోయింది. దాంట్లో చాలా జరిగినాయి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ జరిగినాయి. కాబట్టి దాని గురించి మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మెయిన్ గా ఒక్కడే చెప్తాను, ఆర్సీబీ హేటర్స్ ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాలి కూడా. ఎందుకంటే మా ఆర్సీబీ టాప్ 2 లోకి వెళ్ళిపోయింది కాబట్టి. మరి ఇంకెందుకు కలిసాం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తే మీరు చూసారు కాబట్టి. ఇదంతా వదిలేసే భయ్య, ఫస్ట్ మాకు ఆర్సీబీ గురించి చెప్పబోయ్యా. ఎందుకంటే ఆర్సీబీ మామూలుగా ఆడలేదు భయ్య. నిన్న మాత్రం సావ దుబ్బేసిర్రు ఎల్ఎస్జీ వాళ్ళని. అండ్ దాంట్లో ఫస్ట్ అయితే ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 227 రన్స్ చేసిర్రు, ఏం కొట్టిర్రు. రిషబ్ పంత్ కొడతా ఉంటే ఒక సైడ్ ఆనందం. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్ రిషబ్ పంత్ సీజన్ 18 ఫస్ట్ మ్యాచ్ నుంచి సరిగా ఆడలే. అండ్ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ అంటే ఆర్సీబీతోనే ఉన్నప్పుడే సెంచరీ చేసిండు. ఒకవైపు ఆనందం ఉంది, ఒకవైపు బాధ ఉంది. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళకి 227 రన్స్ చేసేయాలంటే ఇప్పటివరకు ఎప్పుడు సక్సెస్ఫుల్ చేయలేదు. 227 రన్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో చేసేయాలంటే చాలా కష్టం అయిపోతుంది భయ్యా. అండ్ అలాంటిది రిషబ్ పంత్ ఆడుతూ ఉంటే మాత్రం చాలా హ్యాపీ చేసింది, చాలా ఆనందపడ్డాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్సీబీ ఫ్యాన్స్. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ లో ఉండేది అదే భయ్యా, శత్రువు ఆపోజిట్ లో ఆడుతున్నా గానీ మనోడే కదా అని చెప్పేసి వాళ్ళ సక్సెస్ ని కూడా ఆనందం చేస్తాం చూడు, అది ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే. మీరు కూడా అదే విధంగా ఉండండి. మీకు కూడా ఏదో ఒకరు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది భయ్యా. ఎవ్వడి మాట వినకండి. సక్సెస్ రావాలంటే ఇలాంటి అన్ని భరిస్తూనే ఉండాలి. ఎవ్వడి మాట విన్నామనుకో, మధ్యలో ఆపేసినామనుకో, ఇంకా ఏం లేదు, ఇంకా అన్ని మూసుకొని కూర్చోవాలి ఇంట్లోనే తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఒక్కసారి నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ అయి ఉండు. సీజన్ 1 నుంచి నువ్వు ఒకవేళ ఆర్సీబీ ఫ్యాన్ ఇప్పటి వరకు అయి ఉంటే నీకు జీవితం మొత్తం అర్థమైపోతుంది భయ్య. జీవితం మొత్తం అర్థమైపోతుంది. నీకు ఎలాంటి మోటివేషన్ అవసరం లేదు వేరేటోళ్ళై. నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ అయి ఉంటే చాలు. ఇంకా అలాంటి టీం ఆర్సీబీ టీం. అండ్ అలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, అలాంటి బాధలు ఉన్నాయి, అలాంటి కష్టాలు ఉన్నాయి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ తెలుస్తుంది. కావాలంటే మీరు వెళ్ళి అడగండి. అండ్ ఇప్పుడు రిషబ్ పంత్ గురించి మనం ఒకసారి మాట్లాడితే భయ్యా, ఏం ఓటిండు భయ్యా. నిజంగా 6 లేంది, ఆ సెంచరీ కొట్టిన తర్వాత సెలబ్రేషన్ ఏంది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంటారు. రిషబ్ పంత్ ఆడిన నాకు నిజంగా ఇంత మంచి నాకుతో ఎండ్ చేసిండు రిషబ్ పంత్. నిజంగా చాలా కమ్బ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇండియా టెస్ట్ సిరీస్ ఉన్నది ఇంగ్లాండ్ తో కాబట్టి మంచిగా ఆడిండు లాస్ట్ లో, కాబట్టి మంచిగా ఆడాలి, ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అయితే అర్థమైతే అనుకుందాం భయ్య. అండ్ ఇప్పుడు చూడు భయ్య, ఎల్ఎస్సిలో ఒక మనిషి ఉన్నాడు భయ్య. నిజంగా ఆ మనిషిని చూస్తే ప్రతి ఒక్కరు నిన్న తిట్టుకొని ఉంటారు భయ్య. తిట్టుకోవడం కాదు, నిజంగా ఆ మనిషిని నిజంగా ఇంతవరకు రెస్పెక్ట్ ఉండే దిగ్వేష్ రతి. ఆ దిగ్వేష్ రతి పైన మంచి బౌలింగ్ చేస్తున్నాడు, మంచిగా ఆడుతుండు అని చెప్పేసి మంచి రెస్పెక్ట్ ఉండే. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా జితేష్ శర్మని 16 ఓవర్ ఆర్ 17 ఓవర్ వేస్తున్నప్పుడు బాల్ వేయక ముందే అవుట్ చేద్దామని చూస్తాడు, అంటే రన్అట్ చేద్దామని చూస్తాడు, స్టంప్స్ కొడతాడు. కానీ అక్కడ ఏం జరిగిందని అంటే
దిగ్విజయ్ శరత్ క్రీజ్ ను వదిలేసిండు. అప్పటికే క్రీజ్ ను వదిలేసినాక నువ్వు రన్అట్ చేస్తా అంటే కాదు, అంటే బాలయ్య ముందు నువ్వు క్రీజ్ ను వదిలేసి కొడతా అంటే కాదు, నువ్వు క్రీజ్ లోపలే ఉండి కొడతా అంటే అవుట్ ఇస్తారు. కానీ అది అసలు స్పోర్ట్స్ స్పిరిటే కాదు భయ్యా. నీకు ఆడడం చేతగాక, వేయడం చేతగాక, అవుట్ చేయడం చేతగాక నువ్వేంది భయ్యా అన్ని వేస్ట్ కథలు పడతావు, నాకు అర్థం కాదు. పిచ్చి దొబ్బింది నాకైతే. మీకు కూడా అందరు పిచ్చి దొబ్బి ఉంటుంది. అలాంటి గేమ్ లో, అలాంటి సిచ్యువేషన్ లో అంటే ఆర్సీబీకి విన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి చెత్త గేమ్ ఆడడం ఏంది భయ్యా, నాకు అర్థం కాదు. చెత్త గేమ్ అది. అండ్ రిషబ్ పంత్ కూడా వచ్చి చెప్తా ఉంటాడు ఎంపైర్స్ కి అసలు అవుట్ తీసుకోకండి అని చెప్పేసి. అది నాట్ అవుటే, ఒకవేళ అవుట్ తీసుకోకమని కూడా చెప్పాడు రిషబ్ పంత్. నిజంగా అది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే అట్లుండాలి. కానీ నీకు అవుట్ చేయడం చేదాక ఇక్కడనే అవుట్ చేస్తా అంటే ఎట్లా చెప్పు, అదైతే రాంగ్. నాకైతే అనిపిస్తుంది అది రాంగ్ అని. మరి మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి భయ్యా. అండ్ రిషబ్ పంత్ సెంచరీ చేసిండు. అండ్ మిచెల్ మార్ష్, నిజంగా మిచెల్ మార్ష్ ఫస్ట్ సీజన్ నుంచి కూడా చాలా మంచిగా ఆడిండు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచిగా ఆడిండు మిచెల్ మార్ష్. అందుకే వాళ్ళు ఓవరాల్ గా 227 రన్స్ అయితే చేసారు భయ్య. అండ్ ఇప్పుడు మనం ఇది మెయిన్ కదా, ఆర్సీబీ గురించి మాట్లాడదామంటే ఆ జోరు వేరే ఉంటది, ఆ ఎనర్జీ వేరే ఉంటది, మస్తు మజా వస్తుంది భయ్య. ఎంతైనా ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే నిజంగా మామూలుగా ఉండదు. ఆర్సీబీ కానీ పొరపాటున కూడా కప్పు కొట్టిందా ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు భయ్యా. మీరు పూజలు చేస్తారా, యాగాలు చేస్తారా, ఏమైనా చేసుకోండి భయ్య, ఆర్సీబీ ఓడిపోవాలని చెప్పేసి. కానీ పొరపాటున ఆర్సీబీ కనుక గెలిచిందా ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు భయ్య. ఆ విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరివి. అండ్ ఇప్పుడు ఆర్సీబీ చేసింగ్ వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఏం ఆడారు భయ్యా. వాళ్ళు ఇచ్చిన స్టార్ట్ అదే విధంగా కంటిన్యూ అయింది. ఫిలిప్ సాల్ట్ అవుట్ అయిండు, దాని తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిండు, రజత్ పటిదార్ అవుట్ అయిపోయిండు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిండో అక్కడి నుంచి మ్యాచ్ అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంది. అప్పుడు వచ్చింది చూడు భయ్య ఇద్దరు, మయాంక్ అగర్వాల్ అండ్ జితేష్ శర్మ. 5th వికెట్ కి వీళ్ళు ఇచ్చిన పార్ట్నర్షిప్ ఆర్సీబీకి అయితే ఆ 2 పాయింట్లు తీసుకొచ్చింది. ఆ టాప్ 2 కి తీసుకుపోయింది అయితే నిజంగా జితేష్ శర్మనే భయ్య. అంటే ఈసారి మాత్రం ఈ సీజన్ 18 మాత్రం అంటే 1 man షో. ఇది 1 man షో కాదు, ఇది కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్ భయ్య. నిజంగా టీమ్ షో. అంటే ఇంకా ఆర్సీబీ వాళ్ళు ప్రతి ఒక్కటి, బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఫీల్డింగ్ లో కానీ, ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుంటాం భయ్య. ఒక్కసారి ఎల్ఐసి గురించి మాట్లాడుకుందాం భయ్య. ఫీల్డింగ్ గురించి వచ్చింది టాపిక్ కాబట్టి, ఆర్సీబీకి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళకి అదృష్టం లేక వాళ్ళు ఓడిపోయారు భయ్య. ఎందుకనంటే మంచి టార్గెట్లు వాళ్ళు ఇచ్చినా గానీ అదృష్టం అనేది ఎడ్జ్ రూపంలోనూ 4 పోవడము, లేకపోతే క్యాచ్లు మిస్ చేయడము, ఇలాంటిది వెళ్ళిపోయింది. అదృష్టం లేక వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇన్ని సీజన్లో ఓడిపోకుండా వచ్చారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం, నిన్నటి మ్యాచ్ లో మాత్రం వాళ్ళ వెంటే అదృష్టం ఉన్నది భయ్య. ప్రతి ఒక్క ఎల్ఐసి ఫీల్డర్ అయితే ప్రతి ఒక్క ఓవర్ లో ఆల్మోస్ట్ మిస్ ఫీల్డ్ చేసారు, 4లు ఇచ్చారు, క్యాచ్లు మిస్ చేసారు. కాబట్టి ఆర్సీబీకి అదృష్టం ఉంది. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకునేది దిగ్విజయ్ శరత్ వేస్తున్న బౌలింగ్ లో ఫస్ట్ బాల్ లోనే జితేష్ శర్మ రివర్స్ కు పాడతాడు, క్యాచ్ అవుట్ అయిపోతాడు. అప్పుడు ఆర్సీబీ మొత్తం, అంటే స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం సైలెంట్ అయిపోయారు భయ్య. అండ్ అప్పుడు చూడండి ఎంపైర్స్ చెక్ చేస్తున్నారు, దిగ్విజయ్ శరత్ నో బాల్ వేసిండు అంటే ఇక్కడ సైడ్ లో లైన్స్ ఉంటాయి కదా, వైట్ లైన్స్, బాల్ వేసేటప్పుడు ఆ వైట్ లైన్స్ కి అనేది టచ్ కావద్దు. అక్కడ టచ్ అయింది కాబట్టి ఎంపైర్స్ నోబాల్ అయితే ఇచ్చిర్రు. ఆ నోబాల్ రాగానే చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ లో ఉన్న జోరు మామూలుగా లేదు. అండ్ అక్కడ మ్యాచ్ అనేది మళ్ళీ టర్న్ అవుతుందేమో ఎల్ఎస్జికి అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే జితేష్ శర్మ మంచిగా ఆడుతున్నాడు. ఆ సిచ్యువేషన్ లో వికెట్ పడ్డదంటే చాలా కష్టం అయిపోతుంది. దాని తర్వాత రోమారియో, షెఫర్డ్, కృణాల్ పాండ్యా ఉన్నా కానీ కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ ఎట్లా ఆడుతారో తెలియదు. కానీ జితేష్ శర్మ అవుట్ అయిన తర్వాత అది నోబాల్ అయినప్పుడు, దాని తర్వాత చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ బాలే 6 కొట్టిండు. అప్పటి నుంచి చూసుకోండి ఇంకా జితేష్ శర్మ ఎక్కడ తగ్గలేదు, ఏ ఓవర్లో తగ్గలేదు. అండ్ లాస్ట్ లో కూడా 8 balls స్పేర్ ఉండగా కూడా లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ అయితే విన్ చేయించింది భయ్య. ఇక్కడ జితేష్ శర్మని 2 మ్యాచ్లు క్యాప్టెన్సీ చేసిండు. ఈ మ్యాచ్ క్యాప్టెన్సీ చేసిండు, లాస్ట్ మ్యాచ్ క్యాప్టెన్సీ చేసిండు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో 231 రన్స్ కొట్టిర్రు. అండ్ ఈ మ్యాచ్ లో, అంటే లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ తో ఆడింది 231 రన్స్ చేసారు. అండ్ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ వాళ్ళు 231 రన్స్ చేసారు. అండ్ ఈ మ్యాచ్ లో ఎల్ఎస్జి వాళ్ళు 227 రన్స్ చేసారు జితేష్ శర్మ క్యాప్టెన్సీలో. అండ్ లాస్ట్ మ్యాచ్ లో జితేష్ శర్మని ఎన్నో అన్నారు భయ్య,
ఏం కెప్టెన్సీ చేస్తున్నాడు, కనీసం బౌలర్ల మూవ్మెంట్ సరిగా లేదు, ఏ సిచ్యువేషన్ లో ఎవరిని తీసుకురాలో సరిగా చేస్తలేడు కెప్టెన్సీ అంటే చాలా మంది అన్నారు. కెప్టెన్సీ విషయం పక్కా పెడితే మాత్రం ఈ రోజు మ్యాచ్ మాత్రం వన్ సైడ్ చేసేసింది భయ్య. ఎందుకంటే 35 balls లో 84 runs అంటే అది మామూలు విషయం అది చెప్పు. ఆ సిచ్యువేషన్ లో వచ్చి ఆల్మోస్ట్ 6 overs 80 పైన రన్స్ చూడడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ 227 runs చేజ్ చేస్తున్నారంటే చాలా ప్రెజర్ ఉంటది. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తేనే టాప్ 2 లోకి వెళ్ళిపోతామంటే ఇంకా ప్రెజర్ ఉంటది. ఏ ప్రెజర్ ఉండని, ఏ సిచ్యువేషన్ ఉండని భయ్యా. ఆర్సీబీ ఒక్కసారి డిసైడ్ అయిందనంటే వారు వన్ సైడ్ చేసడమే. అదే నిన్న ప్రూవ్ చేసిర్రు ఆర్సీబీ బ్యాటర్స్ అయితే. నిజంగా ఆర్సీబీ టాప్ 2కి వెళ్ళింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ క్వాలిఫైర్ 1 ఆడబోతున్నారు. అండ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ ఆడబోతున్నారు. అండ్ రేపు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఉంది. అండ్ ఆ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ప్రివ్యూ అయితే మనం రేపటి వీడియోలో మాట్లాడదాము. అండ్ ఈ రోజు మాత్రం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్యా. ఒకవేళ మీరు కనుక నా వీడియో ఇక్కడ వరకు చూసింటే మాత్రం ఒక లైక్ అయితే వేయండి, కామెంట్ అయితే వేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళంటే. అండ్ మీరు సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంకా మనం దూసుకెళ్ళిపోతాం భయ్య. అంటే మామూలుగా ఉంటది ఇంకా మన వీడియోలు ఇప్పటి నుంచి. అండ్ ఐపీఎల్ అయిపోయినాక కూడా మనం ఎక్కడ స్టాప్ చేసేది లేదు. ఐపీఎల్ గురించి, ఐపీఎల్ లో ఆడిన ప్లేయర్స్, యంగ్స్టర్స్ ఉన్నారు కదా, ఆ యంగ్స్టర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ అన్ని మనం తెలుసుకుందాం మన ఛానల్లో. మీకు కనుక కావాలి అనుకుంటే నన్ను ఫాలో కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ భయ్య.